హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈ రోజు మన ఈ వీడియోలో చాలా వరకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అయితే మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ సెకండ్ హ్యాండ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, చాలా వరకు మిడిల్ క్లాస్ పీపుల్స్ అయితే ఉంటారు, వాళ్ళకి ప్యాషన్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్నా, కానీ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నా, అదేవిధంగా గేమింగ్ కావాలనుకున్నా, ఇంకా నార్మల్ బ్రౌజింగ్కి కూడా అన్ని రకాల ల్యాప్టాప్స్ అయితే మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ యొక్క లొకేషన్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క లొకేషన్కి అయితే రావచ్చు. ఈ యొక్క స్టోర్ పేరు కనుక మనం చూసుకున్నట్లయితే VR టెక్నాలజీస్ అనమాట. సో ఇక్కడ మనకు ల్యాప్టాప్స్ గురించి చూస్తున్నారు కదా, ఎన్ని ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో వెంకటన్న అయితే ఉన్నారనమాట. సో వీడియో కంటిన్యూ చేయడానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి. వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. సో ఇక ఈ యొక్క ల్యాప్టాప్స్ మొత్తం తెలుసుకునే దానికన్నా ముందు మనం అన్నని అయితే పరిచయం చేసుకుంటున్నాం. సో అన్న, మీ పేరు అదేవిధంగా మీ యొక్క టెక్నాలజీ ఈ స్టోర్ గురించి చెప్పండి. ఓకే సార్, నా పేరు వచ్చేసి వెంకట్ అండి. మన VR టెక్నాలజీస్ మన షాప్ పేరు. మనం అమీర్పేటలో మైత్రివనం బ్యాక్ సైడ్ భవ్యాసంగ్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాం. మనం కింద డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ వస్తుంది, అలానే క్యాటలాగ్ వస్తుంది. అలానే మన బ్రాంచ్ వచ్చేసరికి హౌసింగ్ బోర్డులో కూడా ఒకటి పెట్టాము. త్వరలో దిల్షునాగ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఆ త్వరలో వచ్చేసరికి విజయవాడ వైజాగ్ కూడా కమింగ్ చూస్తున్నాను, అది అక్కడ కూడా పెడతాను. అలానే వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన స్టాక్ మన దగ్గర వచ్చేసరికి 30 to 40 మోడల్స్ ఉన్నాయి అన్నాం. 30 to 40 మోడల్స్ ఏంటి అంటే, ల్యాప్టాప్స్ ఏంటి అంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, రిపబ్లిషన్ ల్యాప్టాప్స్. ఈ రిపబ్లిషన్ ల్యాప్టాప్స్ కూడా మన కస్టమర్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, అరే మనం కొన్నామేది సెకండ్ హ్యాండ్ 10 రోజులు పోద్ది 5 రోజులు పోద్ది అని కామెంట్ అనుకుంటూ ఉంటుంటారు, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటుంటారు. అసలు మీకు ఒకటే బ్రదర్ చెప్తున్నాను, మనం 1 year వారంటీ ఇస్తున్నాం. 1 year వారంటీ ఇవ్వటమే కాకుండా లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. అలానే లైఫ్ టైం సర్వీస్ ఇవ్వటం కాకుండా మనం కొన్న తర్వాత మనం ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేసాం, మన ఇంటి పక్కన మనకు తెలిసిన వాళ్ళు తక్కువకి ఇస్తా ఉన్నారే. ఎవరైనా జనరల్గా ఏమంటారంటే, ఒకటి గమనించండి, ఒక ల్యాప్టాప్ మనం ఐటమ్ కొనం, అరే మేము అంతకన్నా తక్కువ ఇప్పించేవాళ్ళం, అరే పక్కన వేరే తక్కువకి ఇప్పించేవాళ్ళం, అంతకు వస్తుంది ఇంతకు వస్తుంది అని అంటుంటారు. ఓకే, నో ప్రాబ్లం బ్రదర్. వాళ్ళు ఆ మాట అన్నప్పుడు ఎమ్మటే 10 days లోపల ఈ ల్యాప్టాప్ నాకు ఇచ్చేసండి. మీరు అతను చెప్పిన వాళ్ళు ఎవరైతే చెప్పారో, మీ సలహా ఇచ్చారో వాళ్ళ దగ్గర నాకన్నా బెస్ట్గా, నాకన్నా బెస్ట్ క్వాలిటీగా, నాకన్నా బెస్ట్ ప్రైస్, తక్కువ ప్రైస్కి, నాకన్నా మంచి వారంటీ, బెటర్ వారంటీ వస్తే వెళ్ళి తీసుకోండి, నా ఐటమ్ నాకు ఇచ్చేయండి. ఇంతకన్నా మీకు ఏం కావాలో చూడండి. మన దగ్గర ఫెసిలిటీస్ చూడండి. 10 days లోపల రీప్లేస్మెంట్ ఉంది, 1 year వారంటీ ఉంది, హార్డ్వేర్ వారంటీ, లైఫ్ టైం సర్వీస్ వారంటీ ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకొకటి, కొత్త ల్యాప్టాప్ కొన్నారనుకోండి బ్రదర్, ఒక కొత్త ల్యాప్టాప్ కొంటే దానికి వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? మీరు వారంటీ కంటే షాప్కి పోతే ఎవరు వాళ్ళు ఏమంటారంటే కస్టమర్ కేర్ కాల్ చేసుకోండి అంటారు. ఆ కస్టమర్ కేర్ కాల్ చేసిన తర్వాత మీకు 2 రోజులకు రండి, 4 daysకి రండి, లేదంటే నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి రండి అని చెప్తుంటారు. అలాంటిది ఏమన్నా ఉందా మన దగ్గరికి? ఇదే అడ్రస్. నువ్వు కస్టమర్ కేర్ కాల్ ఏమన్నా ఉంటుందా? ఏం లేదు. అమ్మేది నేనే, సర్వీస్ చేసేది నేనే, ఏమన్నా ప్రాబ్లం ఉంటే రీప్లేస్మెంట్ ఇచ్చేది మన షాపే. ఇంకేముండదు బ్రదర్, మీరే కస్టమర్ కేర్ కాల్ చేసుకునే పని లేదు, ఏం లేదు. డైరెక్ట్గా మన స్టోర్కి విజిట్ చేయొచ్చు. పోనీ మన స్టోర్ ఏమన్నా ఇప్పుడు 1 నెలకి పెట్టిందా, 2 నెలలకు పెట్టిందా? ఆల్మోస్ట్ 15 years బట్టి ఉన్నాం మనం ఈ ఫీల్డ్లో. 15-16 years అవుతుంది మనం ఈ ఫీల్డ్లో ఉండి. ఈ సోషల్ మీడియాలోకి వచ్చి 1 year దాటిపోయింది. 1 year ఎవో అయిపోతుంది అనమాట మనం ఈ సోషల్ మీడియాలోకి వచ్చి. సో అలానే మన దగ్గరకు వచ్చేసరికి ఒక మోడల్ కాదు బ్రదర్. జనరల్గా మనం ఒక షాప్కి పోతే కొత్త ల్యాప్టాప్స్ వాళ్ళు కూడా 30 models పెట్టేది ఎవరైనా ఉన్నారా? కానీ మనం 30 models విత్ గ్రాఫిక్ కార్డు, 4K డిస్ప్లే, వితౌట్ 4K డిస్ప్లే, i7 6th, i5 6th, i5 8th, i7 8th, మరి i5 6th, 4 IPS ప్యానల్, టచ్ స్క్రీన్, నాన్ టచ్, క్రోమ్ బుక్, 360-degree ల్యాప్టాప్స్. ఒక్కసారి ఆలోచించండి. అలానే మన దగ్గర ఉన్న అన్ని మోడల్స్ కూడా మీరు జస్ట్ వాట్సాప్లో మన కాల్కి మన డిస్క్రిప్షన్లో, మన స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మన లొకేషన్ పెడతారు, క్యాటలాగ్ వస్తుంది. మరి మీరు అలానే మీ పాత ల్యాప్టాప్ ఉంటే తెచ్చుకోండి. సర్వీస్ కావాలంటే సర్వీస్ చేయించుకోండి తక్కువ కాస్ట్కి. సర్వీస్ కాదు, మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, రండి మీ పాత ల్యాప్టాప్ తీసుకురండి. మన దగ్గర ఉన్న మంచి ల్యాప్టాప్ 1 year వారంటీతో తీసుకొని వెళ్ళండి. అలానే కొరియర్ సర్వీస్ ఫెసిలిటీస్ కూడా ఉంది మన దగ్గర. కొరియర్ ఫెసిలిటీస్ ఏంటంటే, మీరు అవుట్ ఆఫ్ ఎక్కడికైనా సరే మనం కొరియర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాప్టాప్ ఏమన్నా ప్రాబ్లం ఇష్యూ వస్తే మా ల్యాప్టాప్ రిటర్న్ 2 పెట్టేసి కొరియర్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఓకే, అది అయిపోయింది కదా బ్రదర్. అలానే మన అవుట్ ఆఫ్ వాళ్ళు బ్రదర్ అన్న చిన్నదానికి పెద్దదానికి నేనేమి వచ్చాను మీ కాడికి సర్వీసు, ల్యాప్టాప్ అయితే తీసుకుంటాను, వారంటీ వద్దని అనుకున్నారనుకోండి, 10-15 days రీప్లేస్మెంట్ ఇస్తాను. మీరు ల్యాప్టాప్ బాగుంది అనుకోండి ఉంచేసుకుని 2000 రూపీస్లో ఇచ్చేస్తాను. మీరు వారంటీ వద్దనుకుంటే 2000 రూపీస్లో ఇచ్చేస్తాను ప్రతి ఒక్క కాస్ట్ మీద.
అలానే మనలాగానే చాలామంది పెట్టారు బ్రదర్. యూట్యూబ్లో ఇప్పుడు సిస్టమ్స్ ల్యాప్టాప్ రిపేర్ అని చెప్పేసి ల్యాప్టాప్ సేల్ అని చాలామంది పెట్టారు. చూడండి, వాళ్ళని ప్రతి ఒక్కరికి కాల్ చేయండి, మీ దగ్గర ఉన్న క్యాటలాగ్ పంపించండి అని అడగండి. వాళ్ళ క్యాటలాగ్ చూసుకోండి, మన క్యాటలాగ్ చూసుకోండి, మన సర్వీస్, మన వారంటీ చూసుకోండి, వాళ్ళ వారంటీ చూసుకోండి, వాళ్ళ ప్రైస్ చూసుకోండి, మన ప్రైస్ చూసుకోండి. వాళ్ళకంటే మన దగ్గర 500 రూపాయలు తక్కువ ఉన్నా నా దగ్గర తీసుకోవచ్చు, అక్కడే తీసుకోండి. 500 కాదు, 2000 3000 తక్కువ ఉంటేనే నా దగ్గర రండి. 2000 3000 తక్కువ ఉంటేనే రండి. మన స్కామ్లు పెట్టే టైప్ కాదు బ్రదర్. డైరెక్ట్ ప్రైస్ ఇచ్చేస్తాను, రండి మన స్టోర్కి రండి, ఐటమ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ప్రైస్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన దగ్గర ఇన్ని ల్యాప్టాప్స్ అయితే పెట్టుకున్నాం కదా, సో ఒక్కొక్క ల్యాప్టాప్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ అంటే నార్మల్ నుంచి హై ఎండ్ వరకు అయితే వెళ్దాం. సో ఇక్కడ బ్రౌజింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తారు, అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ లో ఏ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ బ్రదర్. మన దగ్గర వచ్చేసరికి చూడండి, క్రోమ్బుక్ i5 10th జనరేషన్ ఉంది, i5 8th జనరేషన్ ఉంది. i5 10th జనరేషన్ 180 డిగ్రీ, i5 8th జనరేషన్ ఏమో 360 డిగ్రీ. ఓన్లీ ఈ ల్యాప్టాప్ 13,000 రూపీస్, టచ్ స్క్రీన్ 13,000 రూపీస్, ల్యాప్టాప్ విత్ అడాప్టర్ వస్తుంది. ఇది వచ్చేసరికి 13,000, i5 10th జనరేషన్ 13,000 రూపీస్, హెచ్పి ల్యాప్టాప్, క్రోమ్బుక్. ఓకే, చూసుకోండి, ఇది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అంటే మీకు ఓకే అనిపిస్తుందా? 13,000 రూపీస్ ఓన్లీ. అలానే బ్రదరు, ఇది వచ్చేసరికి బ్రౌజింగ్ పర్పస్. అలానే వచ్చేసరికి ఇది i5 7th జనరేషను, i5 7th జనరేషను, 8GB ర్యామ్, 2GB SSD, డెల్ i5 7th జనరేషన్ డెల్. ఒక అడాప్టర్ వస్తుంది, ఒక మౌస్ వస్తుంది, బ్యాగ్ వస్తుంది. ఓన్లీ 19,500 రూపీస్ i5 7th జనరేషన్. ఓకే, అంటే మన దగ్గర ఏదైనా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ తీసుకోవచ్చా? డైరెక్ట్ బ్రదర్, ఈఎంఐ ఆప్షన్ లేదు మన దగ్గర. అట్లాంటి బజాజ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాము, చూస్తున్నాం, త్వరలో ఆ బజాజ్ కూడా వస్తుంది. అలానే ఆల్ కోడింగ్ పర్పస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే లెనోవాలో చూడండి, i5 8th జనరేషను, లెనోవా L490, i5 8th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD, బ్యాగ్, మౌస్, అడాప్టర్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ ఓన్లీ మీకు 21,500 రూపీస్. 21,500 రూపీస్కి ఎవరికైనా ఇస్తున్నారేమో చూడండి బ్రదర్. ఇక్కడ ఒక వారంటీ ఒకటి గుర్తుపెట్టు, ప్రతి ఒక్కరు 1 year సర్వీస్, 1 year సర్వీసు, 10 days రీప్లేస్మెంట్ అని అంటున్నారు. 1 year సర్వీస్ వేరు, 1 year వారంటీ వేరు బ్రదర్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే T480, i5 8th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD, T480 మోడల్, L480 మోడల్. L480 21,500, T480 23,000. అలానే IPS ప్యానల్, i5 8th జనరేషన్, 4 కోరు, ఫింగర్ ప్రింట్, బ్యాక్లైట్ ఎల్ఈడి, టచ్ స్క్రీన్, i5 8th IPS ప్యానల్. దీని కాస్ట్ ఓన్లీ మీకు 23,000 రూపీస్. న్యూ అడాప్టర్ వస్తుంది, బ్యాగ్ వస్తుంది, మౌస్ వస్తుంది. అలానే 7490, i5 8th జనరేషన్, 7490 i5 8th జనరేషన్, ఫుల్ హెచ్డి స్క్రీను, బ్యాక్లైట్ ఎల్ఈడి, i5 8th జనరేషన్, 8GB ర్యామ్, 256GB SSD, బ్యాగ్, మౌస్, అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. 1 year వారంటీ ఇవ్వడం జరుగుతుంది, లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ ఓన్లీ ఎక్స్ట్రాలా మీకు 23,500 రూపీస్. బ్రదర్, మీకు సర్వీసు ఎక్సలెంట్, మంచి సర్వీస్ కావాలా, విఆర్ టెక్నాలజీస్కి రండి. గుడ్ ల్యాప్టాప్ కావాలా, విఆర్ టెక్నాలజీస్కి రండి. మంచి సెకండ్ హ్యాండ్ వర్క్ స్టేషన్స్ ఉన్నాయి, గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి, మరి డెస్క్టాప్స్ ఉన్నాయి, ఎల్సిడీస్ ఉన్నాయి. ఏది కావాలన్నా ఒక్కసారి స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది, సంప్రదించండి. మీకు ఏది కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది, కంప్యూటర్కి సంబంధించింది. సో అదే విధంగా చాలా వరకు ఫోటోషాప్స్, ప్రీమియర్ ప్రో ఎడిటింగ్స్ చేస్తూ ఉంటారు కదా. చూసుకోండి, గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్స్. ఈ గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్ i7 6th జనరేషను, i7 6th జనరేషను, 7510, i5 6th జనరేషను, 8GB ర్యామ్, 256GB SSD, 2GB గ్రాఫిక్ కార్డు, 4 కోర్ ప్రాసెసరు. దీని కాస్ట్ ఓన్లీ 24,000 రూపీస్. 24,000 రూపాయలు గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్. అదే డెల్ ప్రిసిషన్. ఈ ల్యాప్టాప్ 128GB ర్యామ్ దాకా సపోర్ట్ చేస్తుంది, 128GB దాకా సపోర్ట్ చేస్తే మన 2 RAM SSD స్లాట్స్ ఉంటాయి. 2 RAM SSD స్లాట్ అంటే ఈచ్ స్లాట్ 4 TB దాకా సపోర్ట్ చేస్తుంది, అంటే టోటల్ 8 TB దాకా సపోర్ట్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. అలానే జెట్బుక్ 4K డిస్ప్లే జెట్బుక్ అన్నాం. ఇది 4GB గ్రాఫిక్ కార్డు, i7 8th జనరేషన్, 4 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, 4K డిస్ప్లే అండ్ 64GB 128GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 8 TB దాకా హార్డ్ డిస్క్ సపోర్ట్ చేస్తుంది. ఒక మన ఎలా ఉంటుందంటే మన బాహుబలి, మన ప్రభాస్ తీసిన సినిమా లాగే ఉంటుంది. వెయిట్ చూడండి, అదే చాలా వెయిట్ ఉంది. ఇప్పుడు స్క్రీన్ రిజల్యూషన్ ఇది ఒకటే 4K, మిగతా రిజల్యూషన్ 1080p, ఫుల్ హెచ్డి స్క్రీన్, 1080p రిజల్యూషన్. ఓకే, ఫుల్ హెచ్డి స్క్రీన్ చూడండి ఎలా ఉందో, బాగుంది. అదే అంటే బాడీ పైన కూడా ఎట్లాంటి క్రాషెస్ కూడా ఇట్లా ఏం లేవు. చూడండి, మెటల్ అదే బాగుంది. ఓహో, మెటల్, ఫైబర్ కాదు, మెటల్.
ఓకే, చూసారా ఎక్సలెంట్ కండిషన్. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అదే విధంగా చూస్తుంటే మొత్తం బ్రాండ్ న్యూ పీసెస్ లాగా ఉన్నాయి చూడొచ్చు, ఎక్కడ ఒక గీత కూడా లేదు. సో వీటికి మనకు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఎడిటింగ్ కి మన ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మినిమం 1 lakh పెట్టండి మనకు ఎడిటింగ్ కి, ఫోటోషాప్స్ కానీ లేదంటే ఇంకా ప్రీమియర్ ప్రో యూస్ చేయడానికి అయితే కాదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ప్రైస్ ఎంత అన్నారు బ్రో? ఇది ఓన్లీ 45,000 చూస్తున్నారు కదా, 45,000కి వస్తుంది. అంటే చాలా తక్కువకి వస్తుంది. మీరు అనుకోవచ్చు కొత్త పీస్కి అయితే మాకు సర్వీసెస్ వస్తుంది, అదే విధంగా కొత్త పీస్ ఉంటుంది, ఆ వారంటీ మాకు పీరియడ్ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ కూడా మనకు కొత్త పీస్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల సర్వీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అదే విధంగా మనకు స్టోర్ లొకేషన్ అయితే డైరెక్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు పీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీరైతే పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీ చేతికి అయితే వస్తుంది, కానీ ఇక్కడ వచ్చి మీరు చూసుకున్న తర్వాతే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ బెనిఫిట్ అయితే మనకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. సో పీసెస్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర స్టాక్ చూసుకున్నట్లయితే చాలా వరకు స్టాక్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే ఉంది. ఇక్కడ మన దగ్గర స్క్రీన్ పైన మీరు స్టాక్ కూడా చూసుకోవచ్చు. అలాగే 30+ మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంట. సో 30+ మోడల్స్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి ఆన్లైన్ స్టోర్లో కూడా అన్ని మీరు వెతుక్కోలేరు, కానీ ఒక ఆఫ్లైన్ స్టోర్కి వస్తే మాత్రం అన్నిటిని మీరు చూడగలుగుతారు అనమాట. అదేవిధంగా ఇంకా సాఫ్ట్వేర్స్ పెద్ద ఎక్సెల్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తారో అవి మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఇవి వర్క్ స్టేషన్స్ అంటే వర్క్ స్టేషన్స్, ప్రిసిషన్ ల్యాప్టాప్స్ అంటే ఇవే. మరి ప్రిసిషన్ ల్యాప్టాప్స్ అంటే హై అండ్ మోడల్, మీరు ఎడిటింగ్ సపోర్ట్ చేస్తే ఇటు హై అండ్ సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తాయి. అలానే ఇంకా హై అండ్ ఉంది, i7 8 ఉన్నాయి. ఇదిగోండి i7 8, i7 5400 ఉంది, 7490 ఉంది, T480 ఉంది, i7 8, i7 10th ఉంది, i5 10th ఉంది. ఇప్పుడు ఆ వర్క్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే డ్యూరేషన్ అనేది ఆ డే మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాటిని కూడా తట్టుకోగలుగుతారు. ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ పనిచేస్తాయి అలా. ఓకే, ఇప్పుడు హై అండ్ సాఫ్ట్వేర్, హై కాన్ఫిడెన్స్ సాఫ్ట్వేర్స్ అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి, ఎక్సలెంట్ సపోర్ట్ చేస్తాయి. మన దగ్గర సాఫ్ట్వేర్ మీకు ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయని ల్యాప్టాప్ అంటూ లేదు బ్రదర్ మన దగ్గర. ఓకే, అన్ని సాఫ్ట్వేర్ సంబంధించింది ఉన్నాయి. ఇప్పుడు పవర్ కట్స్ ఉంటాయి కదా, పవర్ కట్స్ ఉన్నప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ మినిమం ఒక్కొక్క ల్యాప్టాప్ ఎంత వరకు వస్తుంది అన్న? 2 hours నా హామీ. ఇప్పుడు 10 days లోపల 2 hours బిలో ఏమైనా తగ్గింది అనుకోండి, మన దగ్గర ల్యాప్టాప్ తీసుకొచ్చేసి బ్యాటరీ మార్చుకుంటుంది. ఓకే, ఆ సర్వీస్ కూడా ఉంది. ఇప్పుడు సర్వీస్ అంటే మీరు పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తారా, ఉన్నదాన్ని రిపేర్ చేసి ఇస్తారా? మీకు 10 days లోపల పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తారు. 10 days లోపల మీకు ఎంత ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఇప్పుడు మీకు ఆ ల్యాప్టాప్ లుక్ నచ్చలేదు, బాగలేదు, తీసుకుని పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, వేరే మోడల్ మార్చుకోండి, వేరే తీసుకోవాలంటే తీసుకోండి. మీకు 10 days లోపల ఎన్నిసార్లు అయినా మార్చుకోండి మా అంది. సో ఇప్పుడు సేమ్ ఆన్లైన్ కి అయితే ఏ విధంగా 1 week ఇస్తారో మీరు 10 days ఇస్తున్నారు. సో ఈ 10 days లో మీరు ఒకసారి ల్యాప్టాప్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏ వర్క్ పర్పస్ అయితే తీసుకెళ్తున్నారో గట్టిగా యూజ్ చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వచ్చి వీళ్ళ హామీ అయితే ఉంటుంది అనమాట. పీస్ టు పీస్ రిప్లేస్ అయితే ఇస్తున్నారు. ఆ ఫెసిలిటీస్ ఎక్కడైనా ఉందని చూడండి. సో మీరు కంపేర్ చేసుకోండి, వేరే స్టోర్స్ కూడా చాలా వరకు అయితే ఇప్పుడు ఓపెన్ అయ్యాయి కదా, అన్నిటికీ కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఇది రీజనబుల్ అనిపిస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేయండి అనమాట. అదేవిధంగా వీళ్ళ స్టోర్కి సంబంధించినటువంటి నెంబర్స్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అలాగే లొకేషన్ కూడా నేను కింద ఇస్తాను. సో డైరెక్ట్ అయితే రావచ్చు. అక్కడ మనకు వెంకటన్ అయితే ఉన్నారు, రీజనబుల్గా మనకు ల్యాప్టాప్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ల్యాప్టాప్సే కాకుండా మనకు పీసీ ఉన్నాయి, డెస్క్టాప్ డెస్క్టాప్స్ ఉన్నాయి. i5 4th ఉంది, i5 6th ఉంది, i5 8th, i5 10th, i7 4th, i7 6th, i7 8th, i7 10th. ఇలా డెస్క్టాప్లోనే వర్క్ స్టేషన్లు Z420, 5810, 24 inches మానిటర్, 22 inches మానిటర్లు, 19 inches మానిటర్లు కూడా ఉన్నాయి, ఎల్ఈడీలు ఉన్నాయి, ఎల్సీడీలు ఉన్నాయి. సో ఇవి కూడా మనకు రీఫబ్లిష్డ్ అయినా లేదంటే రీపబ్లిష్డ్? అన్ని రీపబ్లిష్డ్ మొత్తం రీపబ్లిష్డ్. సో అదే విధంగా ఒకసారి మన దగ్గర 360 degrees ల్యాప్టాప్స్ చూపించాను, అది ఏ విధంగా ఉంటాయో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు 360 degrees విత్ టచ్ స్క్రీన్ అన్న. సో టచ్ స్క్రీన్ కూడా ఉందన్నమాట. సో దీని గురించి మనల్ని వెంకటన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూడండి. డెల్ i5 8th generation 8GB RAM, 256GB SSD, వైఫై, బ్లూటూత్ ఆల్ ఉంటాయి బ్రదర్. అండ్ ఒక అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది, మౌస్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ న్యూ మౌస్, న్యూ అడాప్టర్ అండ్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ బ్రదర్, మీరు ట్యాబ్లా వాడుకోవచ్చు. చూసారా స్క్రీన్ మారింది, స్క్రీన్ మనకు అనుగుణంగా ఎలా కావాలంటే అలాగా చూసారుగా. ఓకే, ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది చూడండి, ట్యాబ్ లాగా. ఓకే, i5 8th generation. ఈ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 27,000 రూపీస్ ఓన్లీ, విత్ 1 year వారంటీ వద్దనుకుంటున్నారా 2,000 రూపీస్లో ఇచ్చేసేయండి. ఇది కొరియర్ సర్వీస్ ఫ్రీ ఉంది, 1 year వారంటీ ఉంది. అండ్ ఆల్ ఓవర్ కొరియర్ మీ పాత ల్యాప్టాప్ ఉన్న ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ ఫ్యాకల్టీలకి
ఇది మనకు టీచర్స్ కి ఫ్యాకల్టీలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చేతిలో పెట్టుకొని మనం డైరెక్ట్ గా పెన్ను కూడా సపోర్ట్ ఉంది అనమాట సెపరేట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం విత్ కీప్యాడ్ తో ఆపరేట్ చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది. ఆ ట్రాక్ ప్యాడ్ పట్టుకొని ఆ కర్సన్ అక్కడ తీసుకెళ్లి ఇదంతా పెద్ద స్ట్రెస్ లాగా ఉంటుంది. సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, క్లాసెస్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళైతే ఈజీగా ఇక్కడ టచ్ స్క్రీన్ మీద టచ్ చేసుకుంటూనే సో ఒక ట్యాబ్లెట్ వాడినట్టుగా ఈ యొక్క ల్యాప్టాప్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో మన అవసరాన్ని బట్టి దీన్ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకు ట్యాబ్ లాగా మారుతుంది. అదే విధంగా ఇట్లా చేసుకున్నామంటే మనకు ల్యాప్టాప్ గా మారుతుంది అనమాట. చూస్తున్నారు కదా, సో చాలా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి కూడా రీజనబుల్ గానే మన దగ్గర ఉంది. విత్ టచ్ స్క్రీన్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. సో దీనికి కూడా మనకు వారంటీ పీరియడ్ అయితే ఉంటుంది. అదే విధంగా ఆ పీస్ కూడా చూస్తున్నారు కదా, చాలా కొత్త పీసెస్ లానే ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకు ఒక గీత కూడా లేదనమాట. అదే విధంగా దీనికి పెన్ సపోర్ట్ కూడా ఉందంట. చూస్తున్నారు కదా, ఈ మధ్యలో హై అండ్ మొబైల్స్ లో మనకు పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అలాంటి సపోర్ట్ మనకి ఈ యొక్క ఫోన్ లో కూడా ఈ యొక్క ల్యాప్టాప్ లో కూడా ఉంది. అన్న దీనికి మీరు పెన్ కూడా ప్రొవైడ్ చేస్తారా, లేదంటే అది కొనుక్కోవాలి? పంపిస్తాను, కావాలంటే తెప్పిస్తాను. ఓన్లీ 2000 రూపీస్ ఉంటుంది దీనికి పెన్. ఓకే, దానికి సపరేట్ చార్జెస్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ ల్యాప్టాప్ కొన్నట్టయితే ఈ యొక్క ల్యాప్టాప్ ప్రైస్ కాకుండా మనకు ఈ యొక్క ల్యాప్టాప్ పైన ఫ్రీగా మనకు ఆ కొత్త అడాప్టర్ అయితే వస్తుంది అనమాట. అదే విధంగా 1600 DPI ఉన్నటువంటి మనకు వైర్లెస్ మౌస్ అయితే వస్తుంది. అదే విధంగా వీటిని ఎక్కడికైనా కన్వీనియంట్ గా క్యారీ చేయడానికి మనకి ఇక్కడ ఆ బ్యాగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ యొక్క బ్యాగ్ పైన కూడా వీళ్ళ లోగో అయితే ప్రింట్ అయి ఉంది. సో చూడొచ్చు, ఆర్డినరీ బ్యాగ్స్ కూడా కాదనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎక్కడైతే రీజనబుల్ అనిపిస్తుందో అక్కడైతే మీరు చూసుకోండి. ఎన్ని స్టోర్స్ అయితే మీకు తెలిసే ఉన్నాయో అన్నిట్లో కంపేర్ చేసుకొని ఈ యొక్క స్టోర్కి అయితే వచ్చైతే ఇక్కడ కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడైతే తీసుకోండి అనమాట. సో ఇక్కడ సర్వీస్ బాగుంటుంది. అదే విధంగా స్టోర్ కూడా ఇక్కడే ఉంటుంది. అదే విధంగా సిటీకి కూడా అవుట్కట్స్ కాకుండా దగ్గరలోనే ఉందన్నమాట. సో ఎవరైనా ఈజీగా రావచ్చు. మనకు మెట్రో కూడా దగ్గరనే ఉంది. సో ఇది అనమాట ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.